హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఉల్లి సమోసా. నోరూరించే ఈ ఉల్లి సమోసాలు పైన లేయర్ క్రంచీగా, లోపల స్టఫింగ్ ఎంతో టేస్టీగా ఉంటాయి కదా. ఈ ఉల్లి సమోసాలను ఇంట్లోనే ఈజీగా అండ్ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నా అండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదాని కూడా యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోకే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేడి చేసి దీంట్లోకి పోసుకోవాలి. సో దీనివల్ల సమోసా లేయర్ అనేది క్రంచీగా వస్తుంది. ఇలా పిండినంతా కూడా ఈ ఆయిల్తో కలుపుకున్న తర్వాత ఒక్కసారి చేతితో ప్రెస్ చేసినట్టయితే మనకి ముద్దలాగా కడుతుంది. అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్గా అయ్యేంత వరకు పిండిని తడుపుకోవాలి. ఇలా తడుపుకున్న పిండిని వెంటనే షీట్స్ లాగా అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం పిండినంతా కూడా ఇలా ఈక్వల్గా బాల్స్ లాగా అనేది డివైడ్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ 4 పిండి ముద్దల వరకు అయ్యాయండి. వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఫ్లోర్ పైన కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ చపాతీ కన్నా కూడా పల్చగా అనేది మనం తాల్చుకోవాలి. మనం ఎంత పల్చగా వీటిని తాల్చుకుంటామో అంతే క్రిస్పీగా మనకి సమోసా లేయర్ అనేది ఉంటుందండి. సో వీలైనంత వరకు పల్చగా తాల్చుకోవడానికి ట్రై చేయండి. పిండి ముద్దలు అన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్లో వీలైనంత పల్చగా అనేది ప్రిపేర్ చేసుకొని పక్కకి పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడైన తర్వాత మనం తాల్చుకున్న చపాతీలను వేసి అటు ఇటు ఒక 5 సెకండ్స్ వరకు కాల్చుకుంటే సరిపోతుందండి. ఎటువంటి ఆయిల్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలానే మనం తాల్చుకున్న చపాతీలన్నిటినీ కూడా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న వాటిని ఈక్వల్గా అనేది మనము కట్ చేసుకోవాలండి. దానికోసం ఫస్ట్ నేను ఒక 2 చపాతీలను తీసుకొని ఎడ్జెస్ అనేది కట్ చేస్తున్నాను. సో మీకు ఇలా స్ట్రైట్గా కట్ చేయడానికి రాకపోతే స్కేల్ని యూజ్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా 4 సైడ్స్ కూడా మనము ఎడ్జెస్ అనేది స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అప్పుడు చపాతీ అనేది స్క్వేర్గా రెడీ అవుతుందండి. అప్పుడు మిడిల్లో స్ట్రైట్గా కట్ చేసుకున్నట్టయితే మనకి ఒక్క చపాతీకి 2 షీట్స్ అనేది వస్తుందండి. సో ఇలానే అన్ని చపాతీలను కూడా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 4 చపాతీలు అయ్యాయండి. వాటిని ఈక్వల్గా కట్ చేసుకుంటే నాకు 8 షీట్స్ అనేవి వచ్చాయి. అంటే 8 సమోసాల వరకు వచ్చాయి. సో ఇలా షీట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము స్టఫ్ని అనేది రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక 5-6 సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. అలానే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారంని కూడా వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలాని కూడా వేసుకుని మంచిగా అంతా కలుపుకోండి. ఈ స్టఫింగ్ని పక్కకి పెట్టుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక థిక్ పేస్ట్ లాగా అనేది మనము రెడీ చేసుకోవాలి. వీటితోనే మనము సమోసాలని అంటించుకోవాలండి. సో ఒక్కొక్క షీటుగా తీసుకుంటూ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ట్రయాంగిల్ షేప్ లాగా అనేది మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. సో వీడియో క్లిప్ని జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఒక షీట్ని తీసుకుని ఆ షీట్ ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పు ఒక కార్నర్ని తీసుకుని మనము ఫోల్డ్ చేసుకోవాలండి. మిగతా కార్నర్ సైడు మనము రెడీ చేసుకున్న పేస్ట్ని అనేది అప్లై చేసి అంటించుకోవాలి. ఇలా అంటించుకున్న తర్వాత మనకి ఒక కోన్ లాగా అనేది ఈ షీట్ రెడీ అవుతుందండి. దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఫిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు స్టఫింగ్ అనేది పెడుతున్నా అండి. అంటే ఈ కోన్ లోపల ఎంత అయితే పడుతుందో అంతా మీరు పెట్టుకోవచ్చు. ఇలా స్పూన్ తోటి లోపలికి ఒత్తుకుంటూ మీరు స్టఫింగ్ని పెట్టుకోండి. ఇలా కోన్ లోపల అంతా కూడా స్టఫింగ్ని పెట్టుకున్న తర్వాత పైన షీట్కి మనము రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, అది అప్లై చేసి ఇది క్లోజ్ చేసేసుకోవాలి.
ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా దీనిని క్లోజ్ చేసుకోవాలండి. కొంచెం గ్యాప్ ఉన్నా కానీ మనం ఆయిల్లో వేసిన వెంటనే స్టఫింగ్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. సో ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా వీటిని క్లోజ్ చేసుకోండి. ఉన్న షీట్స్ అన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్లో సమోసాల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కకి పెట్టేసుకోండి. ఇలా సమోసాలన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి సరిపడేంత ఆయిల్ని పోసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ సమోసాలను వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో అనేది పెట్టకండి, సమోసాలు వెంటనే మాడిపోతాయి. సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోండి. మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మాత్రమే పైన సమోసా లేయర్ అనేది క్రంచీగా వస్తుంది. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్టయితే మనము గోధుమ పిండితో చేసాం కదండి, పైన అంత క్రంచీగా రాదు. సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా సమోసాలన్నిటినీ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనము షీట్స్ని కట్ చేసుకున్నాం కదండి, ఆ ముక్కల్ని కూడా దీంట్లోకి వేసి వేయించుకోండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా మనము పిల్లలకి పెట్టవచ్చు. అలానే దీనిపైన కొద్దిగా ఉప్పు కారం వేసుకుని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది, అలానే క్రంచీగా కూడా ఉంటాయి. సో వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ 5-6 పచ్చిమిర్చీలను ఇలా నేను చూపిస్తున్న విధంగా చాకుతోటి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాంట్లోకి ఉప్పును కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే ఉట్టివే వేయిస్తున్నాను. ఇలా ఆయిల్లో వేసుకుని వేయించుకుని సమోసాలతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో వీటిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసేసుకోండి. మీకు ఇలా పచ్చిమిర్చి వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. సో అంతేనండి, చాలా ఈజీగా అనేది మనం ఉల్లి సమోసాలని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి ఇలా సర్వ్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మీరు కూడా ఒక్కసారి ఇలా నేను చెప్పిన విధంగా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.